అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీ సత్యం శంకర మంచి గారి అమరావతి కథల నుండి ముక్కోటి కైలాసం కథను వినబోతున్నారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం దగ్గర స్వామి దర్శనం కోసం ఇంకా తెల్లవారక ముందే జనం గుంపులు గుంపులుగా చేరారు. కొందరు పట్టుబట్టలు కట్టుకున్నారు, మరికొందరు తడిబట్టలతోనే వచ్చారు. అప్పుడే కృష్ణలో స్నానం చేసి నీళ్లోడుతున్న తలలతో కొబ్బరికాయలు, హారతి కర్పూరం చేతపట్టి ద్వారదర్శనం కోసం జనం తొక్కెసలాడుతున్నారు. శంభో శంకర, సాంబ సదాశివ భజనలు, హరహర మహాదేవ స్మరణలు. ఉత్తర ద్వారం తలుపులు మూసున్నాయి. జనం కిక్కిరిసిపోతున్నారు. ఏమిటయ్యా ఆ తోసుకోవడం? మేం 10 ఆవడి నుంచి వచ్చామయ్యా, మేము తెల్లవారుజాము నుంచి కూర్చున్నామయ్యా. అవతల ఆడంగులు కళ్ళు కనిపించటంలా? ఓయబ్బా, మాకు ఉన్నారులేవయ్యా ఆడంగులు. ఓహోస్, ఆహాస్, హరహర మహాదేవ్. ఇంకా తెరవరేవయ్యా తలుపులు. జనం పెరిగిపోతున్నారు. కాళ్ళు తొక్కుకుంటున్నారు, డొక్కల్లో పొడుచుకుంటున్నారు. ఎత్తైన ఉత్తర ద్వారం తలుపులు మూసే ఉన్నాయి. క్షణక్షణానికి పెరిగిపోతున్న జనం మధ్యన ఓ ముసల్ది. ఆ ముసలమ్మకి లోపలికి పోవాలని తాపత్రయం. ఆ ముసలమ్మ స్నానం చేసినట్టు లేదు. దాన్ని చూసి అందరూ అసహ్యించుకుంటున్నారు. ఆవిడ ఎంత ముందుకు పోవాలనుకుంటుందో అంత వెనక్కు తోసేస్తున్నారు జనం. తలుపులు తీయండో జనం కేక. కాస్త ఆగండో లోపల నుంచి అర్చకుల కేక. కరణంగారు వచ్చారా? లోపల నుంచి అర్చకులు. ఆ, మునసబు గారు వచ్చారా? ఆ, పెద్దొరగారి గుమస్తాగారు వచ్చారా? ఆ, పెద్ద శెట్టిగారు వచ్చారా? ఆ, తలుపులు తీయొచ్చునా? ఆ. ఉత్తర ద్వారం తలుపులు తెరుచుకున్నాయి. నమః పార్వతీ పతయే. కొబ్బరికాయలు పెఠేల్మని పగిలాయి. కర్పూర హారతులు వెలిగాయి. జేగంటలు, శంఖాలు కలిసి మోగాయి. జనం తొక్కుకుంటూ తోసుకుంటూ విరగబడుతున్నారు. ముసలమ్మని ఇంకా ఇంకా వెనక్కి తోసేశారు. స్వామి విగ్రహాలు ఊరేగింపుగా ముక్కోటి మంటపం వైపు బయలుదేరాయి. మళ్లీ తొక్కిసలాట, కోలాహలం. ముసలమ్మని నుంచోనివ్వరు, కూర్చోనివ్వరు, తోసేస్తున్నారు. విగ్రహాలు బయలుదేరడంతో జనం కూడా స్వామి వెంట బయలుదేరారు. గుడికి ముక్కోటి మండపానికి మధ్య బారులు తీరిన బిచ్చగాళ్లు. ఆ రద్దీలో, ఆ తోపిడిలో బిచ్చగాళ్ల పక్కనొచ్చి పడ్డది ముసలమ్మ. విగ్రహాల ఊరేగింపు బిచ్చగాళ్ల మధ్య నుంచి వెళ్ళిపోయింది. ఈ ముసలిముండేళ్ళ నుంచి వచ్చింది? పక్కనున్న బిచ్చగాళ్లు అసహ్యించుకున్నారు. ముసలమ్మ లేవలేక చతికిల పడిపోయింది. మాట రావడం లేదు. బారులు తీరిన రకరకాల బిచ్చగాళ్లు కనిపిస్తున్నారు. కళ్ళు లేనివారు, కాళ్ళు పోయినవారు, పంగనామాలు పెట్టుకున్నవాళ్లు, విభూతి తీర్చినవాళ్లు, రాముడి పేరుతో, కృష్ణుడి పేరుతో కొబ్బరి ముక్కలు అడుక్కుంటున్నారు. మధ్య మధ్య ఈడసచ్చావే, ఆడకెళ్ళి అడుక్కో, మేం రాత్రి నుంచి ఇక్కడ కూర్చున్నాం అని ముసలమ్మని తిడుతున్నారు. చింపిరి జుట్టు ముసలమ్మ, బోసినోటి ముసలమ్మ, లోతు కళ్ళ ముసలమ్మ. మాట్లాడదు, పడిన చోటు నుంచి కదల్లేదు. అమ్మా ధర్మం, అయ్యా ధర్మం, కాబోదిన తల్లే, అనాథ జన్మ తండ్రి. రకరకాలుగా ఏడుస్తూ అడుక్కుంటున్నారు బిచ్చగాళ్లు. చింపి చుట్టు ముసలమ్మ ఏమీ అడగదు. గుడికి ముక్కోటి మండపానికి భక్తుల రద్దీ పెరిగిన కొద్దీ బిచ్చగాళ్ల కేకలు పెరిగాయి. కొత్త బిచ్చగాళ్లని రానివ్వడం లేదు. అమ్మలక్కలు తిడుతూ వాళ్ల హక్కులు కాపాడుకుంటున్నారు. ముసలమ్మ ముందు 2 కొబ్బరి ముక్కలు పడ్డాయి. వాటిని కొరకబోయింది గాని మింగుడు పడలేదు. తంబూరా గుడ్డోడికి బాగా డబ్బులు పడుతున్నాయని కాళ్లు లేని అవిటివాడు తన బండిని కొంచెం ముందుకు జరిపితే
కుష్టు బెచ్చగాడు అమ్మా నాయన బూతులు తిట్టి యథాస్థానానికి పంపించేశాడు. రాత్రి జాగరణ. జనం ఎక్కువయ్యారు. ముక్కోటి మండపంలో శివ సంకీర్తనం జరుగుతోంది. వాళ్లతో పాటు గొంతెత్తి ఏడుస్తూ బిచ్చగాళ్లు అడుక్కుంటున్నారు. ముసలమ్మ ఉలకదు పలకదు. ఓ రాత్రివేళ ముసలమ్మ పక్కకి ఒరిగి పడుకుంది. తెలతెలవారుతుండగా స్వామి విగ్రహాలు ఊరేగింపుగా తిరిగి దేవాలయంలోకి వెళ్ళాయి. పడుకున్న ముసలమ్మ లేవలేదు. బిచ్చగాళ్లంతా పైసలు లెక్కబెట్టుకుని కొబ్బరి ముక్కలు మూటగట్టుకుని లేవబోతూ, లేవ్వే ముసలముండా అన్నారు. స్నానం చేయని ముసలమ్మ, దేవుణ్ణి చూడని ముసలమ్మ, సాంబశివా అనని ముసలమ్మ ముక్కోటినాడు చచ్చిపోయింది. చచ్చింది రోయ్ సంబరంగా అన్నారు బిచ్చగాళ్లంతా. ముక్కోటి మర్నాడు ముసల్దాన్ని పాతేయడానికి ఆ శవాన్ని చూపించి బిచ్చగాళ్లంతా పోటీ లేకుండా ఐకమత్యంగా మళ్లీ అడుక్కున్నారు. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.